నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్తో వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్లోకి వెళ్ళిపోదామా? మీకోసం నేను హిందీలో 0 to హీరో అనే క్లాస్లో మీకు 6th క్లాస్ తీసుకొచ్చాను. అంటే 6వ క్లాస్ అనమాట. ఇది ఒక సిరీస్ ఆఫ్ నడుస్తుంది. ఎవరైనా కనుక ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 ఆ క్లాసెస్ కనుక చూడనట్లయితే, ఆ క్లాసెస్ చూసిన తర్వాత కనుక మీరు ఈ 6th క్లాస్ కనుక చూసినట్లయితే మీకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు చూడనటువంటి వాళ్ళు ఎవరంటే చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో కనుక మీరు ఎంటర్ అయ్యారనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ సింబల్ నొక్కండి. అలానే ఆల్ అని ఉంటుంది, ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా మరి 6th క్లాస్లోకి ఎంటర్ అయిపోదామా? అయితే వెళ్ళబోయే ముందుగా ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకుందాం. అంటే ఇంతకుముందు మనం క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాము, ఎంతవరకు నేర్చుకున్నాము అనేది నేను చాలా ఫాస్ట్గా రాసేస్తాను బోర్డు మీద. ఆ తర్వాత మీకు కొత్తగా ఈరోజు క్లాసులో ఏమి నేర్చుకుంటున్నారు అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? లెట్స్ గో. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఒకటే ఉంటుందని చెప్పాను. ఏ ఐ రెండే ఉంటాయి. ఏ ఐ ఉంటుంది. అలానే ఓ అవు, తెలుగులో ఓ ఓ అవు అని 3 ఉంటాయి, కానీ మనకి హిందీలో వచ్చేసి 2 ఉంటాయి. ఓ అవు. అలానే అమ్ ఆహా అయిపోయింది. నెక్స్ట్ కాఖాలు. కా ఖ గా ఘ ఎణి, కాక గా గహిణి నేర్చుకున్నాము. చా ఛ జ ఝ ఇనే చ చ జీన అయిపోయింది. ఇవి నేర్చుకున్నాము. అలానే టాటాలు కూడా నేర్చుకున్నాము 5th క్లాస్లో. టా ఠ డా ఢ అణ. టాటా ఢ డ అణ. నేను తెలుగులో అయితే మళ్ళీ రాయట్లేదు, మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి తెలుగులో అయితే నేను రాయట్లేదు. మొత్తం ఇంతవరకు నేర్చుకున్నాం మనము 5వ క్లాసులో. ఇప్పుడు ఇది 6th క్లాస్ అనమాట. ఈ క్లాసులో ఏం నేర్చుకుందామంటే తాథాలు నేర్చుకుందాం. తా థ దా ధ న అనేవి నేర్చుకుందాం అనమాట. ఇవి నేను రబ్ చేస్తాను. కాబట్టి మీరు ఈ అక్షరాలన్నీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మర్చిపోకుండా ఉంటారు. మీరు ఒక 1 month, ఒక 10 days కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మర్చిపోకుండా ఉంటారు. కాబట్టి ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చిన్నపిల్లలాగా చక్కగా ఆడుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఫ్లాష్ కార్డ్స్ తీసుకోండి, ఒక గేమ్ పెట్టుకోండి. ఒక 10 cards ఎదుటి వాళ్ళకి ఇవ్వండి, ఒక 10 cards మీ దగ్గర పెట్టుకోండి. 10 cardsలో ఎవరు 10 cards చెప్పారనుకోండి 10 points వచ్చేస్తాయి. యువతలో ఉన్న వ్యక్తి అవతల ఉన్న వ్యక్తి ఒక కార్డు చూపించాలి, ఇదేం అక్షరం అని అడగాలి. అవతల ఉన్న వ్యక్తి చెప్పాడనుకోండి 1 point అతనికి వస్తుంది. మళ్ళీ అతను ఒక కార్డు మనకు చూపిస్తాడు, మనం చెప్పామనుకోండి మనకు 1 point వస్తుంది. చెప్పలేకపోయామనుకోండి మనకు పాయింట్ రాదు. మళ్ళీ నెక్స్ట్ అతను కార్డు చూపించాలి. ఇలా కార్డ్స్ ఆపోజిట్లో కూర్చొని చక్కగా పిల్లలు గేమ్ లాగా పెట్టారనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారనమాట. ఈరోజు గేమ్ ఆడదామా, నేర్చుకుందామా అని ఒక ఇది ఉంటుంది. హిందీ నేర్చుకుంటున్నాము అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళకి రాదు. మనం ఆ గేమ్ ఆడుతున్నామని ఒక ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు. మీరు కూడా అలానే ప్రయత్నించండి. అయితే ఈరోజు తాథాలు నేర్చుకుందాం. తెలుగులో రాస్తాను. తా థ ద ధ న. తా థ ద ధ న మీకు కనిపిస్తుంది. అయితే ఫస్ట్ తా నేర్చుకుందాం. తా అనేది చాలా సింపుల్. ఇక్కడ మీకు పెద్దది రాస్తాను, రాసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రాస్తాను, ముందు చిన్నది రాస్తాను. మీకు హెచ్ వచ్చు, ఇంగ్లీష్లో హెచ్ రాయడం అయితే మీకు చాలా బాగా వచ్చు. హెచ్ రాయడం వచ్చు కాబట్టి హెచ్ని తిరగేసి రాయాలి. స్మాల్ హెచ్ని మీరు తిరగేసి రాశారనుకోండి అదే తా అయిపోతుంది. చాలా సింపుల్. చూడండి, 1 వేసుకోండి. హెచ్ అంటే ఏం చేస్తాం మనం, ఇటు రాస్తాం. ఇది హెచ్. ఇటు కాకుండా దాన్ని తిరగేసి రాయమన్నాను, అంటే ఇటు రండి. ఇది లేకుండా రాయండి. ఇది పైన తలకట్టివ్వండి. తా అయిపోయింది. చాలా సింపుల్. కాబట్టి తా ఏ విధంగా ఉంటుంది, స్మాల్ హెచ్ని మనం తిరగేస్తే ఏ విధంగా ఉంటుందో అదే తా అనమాట. ఒత్తు తా ఎలానో నేర్చుకుందాము. ఒత్తు తా అనేది కొంచెం జాగ్రత్తగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీనిలాగా 3 అక్షరాలు ఉంటాయి, ఇంకా వేరే అక్షరాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్టే రాయాల్సి ఉంటుంది. ఏం చేస్తామంటే మీకు 2 వేయటం వచ్చు తెలుగులో. 2 ఇలా 2 వేస్తాం కదా, ఇలా 2. ఇక్కడి నుంచి
ఇలా వెనక్కి వచ్చి పైకి వెళ్ళి ఒకసారి ఇలా రాయాలి. ఇక్కడ లోపలికైతే తిప్పక్కర్లేదు, రెండులాగా మనం టూలాగా ఇలా ఇలా లోపలికైతే తిప్పక్కర్లేదు. తిప్పకుండా ఇలా బయట నుంచే బయట వెళ్ళిపోవాలి, మనం బయట నుంచే బయట వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే ఒత్తు థా అవుతుంది. మీకు మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. టూలాగా వేయండి. ఫస్ట్ వేసాము కదా, ఇట్లా ఇక్కడ బయట నుంచి బయట వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి కిందకి మళ్ళీ అదే లైన్లో కిందకు వచ్చేసేసేయండి. ఈ గీత పైన తలకట్ట అనేది కూడా దీనికి ఆనుకోకుండా చూసుకోండి, విడిగానే ఉండాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఇలా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి. ఒకే స్టెప్లో అయిపోతుందండి, చాలా సింపుల్, ఒకే స్టెప్లో అయిపోతుంది. ఇది ఒత్తు థా అనమాట. ఓకే, ఇక్కడ రాస్తాను నేను థా అనమాట, అయిపోయింది. తర్వాత ద. ఈ ద ఇందాక మనము డా నేర్చుకున్నాం, ఇంతకు ముందు ఒత్తు ఢా నేర్చుకున్నాం. ఒత్తు ఢాలానే ఉంటుంది ఇది, కాబట్టి కొంచెం సింపుల్ అనమాట. చూడండి, ఇది నిన్న మనం డా నేర్చుకున్నాము. ఇది దీనికి బయటకు వచ్చిందనుకోండి, ఇది దా అయిపోతుంది, అంటే ఇలా మారిద్ది అనమాట. కాబట్టి చాలా సింపుల్ అనమాట. ఇది పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. దా అంటే ఇట్లా బయటకు వస్తే దా అయిపోతుంది. కాబట్టి ఇది మీకు వచ్చిందే, నేర్చుకున్నదే. ఒత్తు ధా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. నిన్న మనం ఒత్తు ఘా నేర్చుకున్నాం, చూడండి, అది చూపిస్తాను మీకు. ఇలా నేర్చుకున్నాం కదా, ఇది ఏమనుకున్నాము, ఘా అనుకున్నాము. సేమ్ దానిలానే ఉంటుంది, కొంచెం మార్పు ఉంటుంది. ఎలానో చూడండి. ఇక్కడ పైన చుట్టాలన్నమాట, చుడుతూ స్టార్ట్ చేయాలి. ఇది ఈ గీత మొత్తం అయితే ఇక్కడ గ్యాప్ అయితే ఉండాలి. ఈ పైన తలకట్టు దీనికి వచ్చి టచ్ అవ్వకూడదు అనమాట, ఇలా గ్యాప్ ఉండాలి. ఇక్కడైతే మొత్తం కలిపేసి ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ధ, ఒత్తు ధ అనమాట. ఇది చూడండి. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి మీరు. ఇక్కడ డిఫరెన్స్ తెలియలేదనుకోండి, ఇదే అది అదే ఇది అనుకుంటారు మీరు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను పక్కన రాసి చూపిస్తున్నాను అనమాట. మీకు డిఫరెన్స్ తెలిసిందనుకోండి, ఓహో కన్ఫ్యూజ్ అవ్వరు. ఇక్కడ ఇలా చుట్టేసి ఇక్కడ గ్యాప్ ఉంటే ఇది ధా, ఇలా చుట్టకుండా డైరెక్ట్గా మొత్తం కలిపేసి కనుక ఉంటే ఇది ఒత్తు ఘా అని మీరు గుర్తుపెట్టుకోగలుగుతారనమాట. అందుకే నేను కంపేర్ చేసి చూపిస్తున్నాను రెండు కూడా మీకు. ఓకే, చూడండి, రాసే విధానం చూడండి. ఇలా చక్కగా రాయొచ్చు, ఒకే స్టెప్లో అయిపోతుంది. హ్యాపీగా రాసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు, హ్యాపీగా రాసేయచ్చు అనమాట. ఓకే, ఇది ఒత్తు ధా అనమాట. తర్వాత నా ఉందన్నమాట. ఇది ఇంకా చాలా సింపుల్ అనమాట. చక్కగా ఒక గీత గీసేసేయండి, ఇలా మధ్యలో పెట్టేసేయండి, ఇది నా అయిపోయింది అనమాట. చాలా సింపుల్ అనమాట. ఇది కూడా మనం ఒకే స్టెప్లో రాయొచ్చు అనమాట. ఏంటి, ఇట్లా రాసేస్తూ ఉంటారనమాట, ఒకే స్టెప్లో రాసేస్తూ ఉంటారు. ఇలా వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోండి, ఇలా రండి, అయిపోయింది, సింపుల్. కాబట్టి ఇలా స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇలా వచ్చి ఇలా రాసి ఇలా పైన పెట్టేసామంటే నా కూడా అయిపోయింది. ఓకే, తా థా దా ధా నా, చూసారా, తా థా దా ధా నా వచ్చేసింది. నా నేను ఇక్కడ రాసేస్తాను, ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు ఫాస్ట్గా. కాబట్టి తా థా దా ధా నా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయాల్సింది ధా ఒకటి, అలానే థా ఒకటి, దా ఒకటి. ఈ రెండు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలాగా ఇంకొక అక్షరం కూడా ఉంటుంది, బా. మనం నెక్స్ట్ నేర్చుకుంటాము. పా ఫా బా భా ఉంటుంది కదా, రెండో భా ఉంటుంది కదా, అది ఇలానే ఉంటుంది. పా ఫా బా భా రెండు ఉంటాయి అన్నమాట. అది రెండో భా ఇలా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మీకు కంపేర్ చేసి చూపిస్తాను రెండు. కాబట్టి ఇది ఇలా రాయడానికి ట్రై చేయండి. టూ లాగా వేయండి, లోపలికైతే వెళ్ళొద్దు, డైరెక్ట్గా బయట నుంచి వచ్చేసరికి చూడండి. ఓకే, మరి నేను చెప్పిన విధంగా మీరు గేమ్స్ అయితే ఆడతారని అనుకుంటున్నాను. గేమ్ ద్వారానే మీరు బాగా గుర్తు పెట్టుకుంటారు. అక్షరాలన్నీ మైండ్లో ఫిక్స్ అయినాయి అంటే ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోతారు మీరు. అవునా? ఓకే, నాకు తెలుసు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను.
తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే నా ఎంబ్లం కనిపిస్తుంది అనమాట, ఇటువైపు నా ఎంబ్లం అంటే నా ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేసినట్లయితే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలానే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను చేసేటటువంటి అన్ని వీడియోలు కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంది.